సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షర్మీ స్పైసీ కిచెన్. ఈరోజు వీడియో దేని గురించి అంటే, నాకు యూట్యూబ్లో ఎప్పుడు చూడడానికి ఏమైనా వీడియోస్ ఉంది అని అంటే అది ఈ వీడియోస్ మాత్రమే. నేను అసలు డిఫరెంట్ సైడ్ హెడ్డింగ్స్లో డిఫరెంట్ సర్చ్ మెథడ్స్లో చూసిన ఒక వీడియో అంటే అది ఇదే, వాట్స్ ఇన్ మై హ్యాండ్ బ్యాగ్. లైక్ నేను తమిళ్ యాక్ట్రెసెస్, తెలుగు యాక్ట్రెసెస్, తమిళ్ యూట్యూబర్స్, తెలుగు యూట్యూబర్స్, మలయాళం యూట్యూబర్స్, హిందీ యూట్యూబర్స్, వీళ్ళు అందరూ వాట్స్ ఇన్ మై హ్యాండ్ బ్యాగ్ వీడియోస్ నేను చూశాను. యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం. చాలామంది ఏంటంటే వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు థింగ్స్ గురించి అని చూడడానికి కోసం అని చూస్తారు. నేనైతే బ్యాగ్స్ అండ్ వాలెట్స్ ఎట్లాంటివి యూస్ చేస్తున్నారు దాని గురించి చూస్తానన్నమాట బేసిక్లీ. సో ఆల్రెడీ ఇంతకుముందు నేను 2 వాట్స్ ఇన్ మై హ్యాండ్ బ్యాగ్ వీడియోస్ చేశాను, కాకపోతే తెలుగులో కాదు. తెలుగులో చేశానా లేదా ఏమో నాకు గుర్తులేదు. సో ఇప్పుడు ఈరోజు వాట్స్ ఇన్ మై హ్యాండ్ బ్యాగ్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది నేను మ్యాక్స్ అనే ఒక షాప్ నుంచి కొన్న హ్యాండ్ బ్యాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ బ్యాగ్ గురించి చెప్తాను. ఇందులో మనకి ఇట్లాంటి ఒక స్లింగ్ వచ్చింది, ప్లస్ ఒక స్మాల్ హ్యాండిల్ వచ్చింది, అండ్ సైడ్స్లో ఇట్లాంటి క్లిప్ ఇచ్చారనమాట. సో దట్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ వెరీ ఫ్యూ థింగ్స్ మనం దీన్ని ఇట్లా అటాచ్ చేసుకోవచ్చు. సో దట్ ద సైజ్ ఆఫ్ ద బ్యాగ్ విల్ బికమ్ స్మాలర్. అండ్ ఈ సైడ్లో కూడా అలానే ఇచ్చారు. ప్లస్ వెనక ఒక జిప్ ఉందన్నమాట. సో నా దగ్గర ఈ కలర్ బ్యాగ్ లేదు, అందుకే ఈ బ్యాగ్ కొన్నాను నేను. సో ఫస్ట్ ఇట్లా ఓపెన్ చేస్తే ఇట్లాగుంది, మీకు కనిపిస్తుందా? యా, ఇట్లాగుంది. సో ఏమేమి ఉందని నేను చూపిస్తాను. నో పర్టికులర్ ఆర్డర్, నేను జస్ట్ ర్యాండమ్గా నాకు ఏం దొరుకుతుందో అది మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ థింగ్ పెప్పర్ స్ప్రే, ఎందుకంటే నేను చాలా ట్రావెల్ చేస్తానన్నమాట. సో నాకు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ క్యారీ పెప్పర్ స్ప్రే. దాని తర్వాత ఒక పెన్ ఉంటుంది. ఎవరో అన్నారు నాకు యాక్చువల్లీ, యూఆర్ నాట్ సపోజ్ టు బారో ఆర్ లెండ్ పెన్ టు ఎనీబడి అని. ఎందుకో నాకు తెలీదు. సో అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ క్యారీయింగ్ అ పెన్ విత్ మీ. మై వాలెట్, ఇంతకుముందు నా వాలెట్ వీడియోలో కూడా మీరు చూసుకుంటారు. దిస్ వాలెట్ ఐ బీన్ యూజింగ్ దిస్ ఫ్రమ్ 2015. ఇట్స్ బీన్ మోర్ దెన్ 5 years. అండ్ సో ఇది కొంచెం ఇక్కడ ఈ కలర్ పోయింది అండ్ ఈ స్టార్ ప్రింట్ ఇవన్నీ కొంచెం పోయింది కాబట్టి ఇలా అనిపిస్తుంది. బట్ అదర్వైజ్ చాలా చాలా క్వాలిటీ బాగుంటుంది ఇది. సో ఇది లీఫ్ క్రాఫ్ట్ వాలెట్. సో ఫస్ట్ ఇందులో కొంచెం కార్డ్స్ పెట్టుకున్నాను. ఇక్కడ కూడా కొన్ని కార్డ్స్ ఉన్నాయి. మొత్తం ఉన్న అన్ని పాకెట్స్లో నేను కార్డ్ నింపేసాను అనమాట. ఇక్కడ క్యాష్ పెట్టుకుంటా. అండ్ ఈ జిప్పర్లో కొన్ని కాయిన్స్ ఉన్నాయి. అండ్ నా ఫోన్ది ఈ పిన్ ఉంది, దిస్ పిన్ టు టేక్ ద సిమ్ అవుట్ అండ్ ఆల్ దట్. సో వాలెట్, దాని తర్వాత ఒక చిన్న బుక్ ఉంటుంది, ఏదో పేపర్, ఓకే సమ్ పేపర్, ఒక చిన్న బుక్ ఉంటుంది. ఇది కూడా నేను ఆన్లైన్లో కొనుక్కున్నాను. ఇది కూడా కొని 2 years మీద అవుతుంది. ఎప్పుడైనా యూట్యూబ్ ఐడియాస్ ఏమైనా వచ్చిందంటే ఇందులో రాస్తూ ఉంటా. సో అందుకని ఈ బుక్. వెట్ టిష్యూస్, చూస్తున్నారు కదా ఎలా స్వెట్ అవుతుందో నాకు. అంటే ఫ్యాన్ లేకుండా ఐఎమ్ షూటింగ్ దిస్ వీడియో, ఎందుకంటే ఫ్యాన్ సౌండ్ బాగా క్యాప్చర్ చేస్తుంది కాబట్టి. సో అందుకే అప్పుడప్పుడు నాకు ఎప్పుడు బాగా స్వెట్ అవుతుంది. సో వెట్ టిష్యూస్ హిమాలయ వాళ్ళది. దాని తర్వాత ఇది ఒక చిన్న కార్డ్ హోల్డర్ అనమాట, లెదర్ టైప్. ఇందులో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా కార్డ్స్ ఏమైనా ఇస్తే, ఇది పని చేయన ఒక ATM కార్డ్, ఐఎమ్ నాట్ యూజింగ్ ఇట్ ఎనీమోర్. కొన్ని కార్డ్స్ ఎవరైనా ఇస్తే ఆ కార్డ్స్ ఇవన్నీ ఇందులో పెట్టుకుంటా. ఇది ఒక కాయిన్ పౌచ్, ఇది కూడా లెదర్ పౌచే, కాయిన్స్ ఎక్కువ ఉన్నాయి.
సో ఇదొక కీ, అంటే స్పేర్ బైక్ కీస్ అనమాట. ఎప్పుడైనా కీస్ మిస్ప్లేస్ అయితే దీన్ని వాడుకోవచ్చు అని. అండ్ బోల్డ్ అంత కాయిన్స్ ఉన్నాయి. అండ్ ఇటువైపు ప్యాకెట్లో కొన్ని బిందీస్ పెట్టుకొని ఉంటా. యూజువల్గా నేను రౌండ్ బిందీస్ పెట్టుకుంటాను. సమ్టైమ్స్ ఇఫ్ ఐ వాంట్ చేంజ్, నేను మొత్తం ఆ ప్యాకెట్ ఒక వైట్ కలర్ పేపర్లో వస్తుంది కదా, అట్లా పెట్టుకోను, ఇది మాత్రం పెట్టుకుంటాను. అండ్ 2 పెన్ డ్రైవ్స్ ఉంది. ఇది ఒక చిన్న బిందీ ప్యాకెట్ అనమాట. 2 టిక్ టాక్ క్లిప్స్ అండ్ 2 రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి. సో అంతే. ఆ టిక్ టాక్ క్లిప్స్ ఎవరికైనా చూస్తున్నారో, నాకైతే సరిపోదు, నా పాపకి. అండ్ ఇటువైపు ఒక ఫ్లాప్ ఉంది కదా, ఇటువైపు ఇందులో కొన్ని పిన్స్ పెట్టుకుంటా, శారీ పిన్స్ అవన్నీ. కాలేజ్కి వెళ్ళేటప్పుడు నేను శారీయే కట్టుకొని వెళ్ళాలి కాబట్టి ఎప్పుడైనా ఏమైనా ఎమర్జెన్సీకి కావాలని చెప్పి పిన్స్ పెట్టుకున్నా. సో ఇది ఒక వాలెట్. మా హౌస్ కీస్ అనమాట. హ్యాండ్ శానిటైజర్. యూజువల్గా హ్యాండ్ శానిటైజర్ ఉంటుంది. ఇప్పుడు ఈ కరోనా సీజన్ వల్ల కొంచెం సైజ్ పెద్దగైంది అంతే. ఒక నార్మల్ మాయిశ్చరైజర్ ఒకటి ఉంటుంది. ఏంటంటే నేను సమ్టైమ్స్ మా పిన్ని వాళ్ళ ఇంటికి అలా వెళ్ళినప్పుడు సడన్గా ఇక్కడనే స్టే చేయని చెప్తే అక్కడే ఉండిపోతా. సో ఐ ఆల్వేస్ క్యారీ ఆల్ దీస్ థింగ్స్. వాట్ ఎవర్ నా బ్యాగ్లో ఉంటే అది ఎప్పుడు నా బ్యాగ్లో ఉంటుంది. సో దట్ ఎప్పుడైనా సడన్గా అక్కడ స్టే చేయాల్సి ఉంటే నాకు ఇవన్నీ ఉంటుంది కాబట్టి. సో ఐ ఆల్వేస్ క్యారీ దిస్ క్రీమ్. ఇది ఒక పౌచ్. ఇది ఒక హెడ్సెట్ పెట్టుకునే పౌచ్. ఇది సాఫ్ట్గా బాగుంటుంది చూడడానికి. ఒక క్లచ్ క్లిప్ పెట్టుకుంటా. ఇది ఒక పౌచ్ ఉంది. ఈ పౌచ్లో ఏముందో నేను మీకు తర్వాత చూపిస్తాను. ఇందులో చాలా ఉన్నాయి యాక్చువల్లీ. కొన్ని నాప్కిన్స్ పెట్టుకుంటా. అండ్ ఇది ఒక సీక్రెట్ పౌచ్ అనమాట. ఇది కూడా నేను టోటిటికా అనే ఒక వెబ్సైట్లో కస్టమైజ్డ్ హ్యాండ్ బ్యాగ్ చేయించుకున్నాను. దాంతోపాటు ఇది వచ్చింది. సో ఇందులో ఏంటంటే నేను కొన్ని మోస్ట్ ప్రెషియస్, అంటే క్లోజ్ టు మై హార్ట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇందులో పెట్టుకుంటాను. ఒక్కటి చూపిస్తా ఏంటని. ఈ కాయిన్స్ ఇది ఎవరో పెట్టుకుంటే లక్ అని చెప్పారు కాబట్టి ఇది పెట్టుకున్నాను. సో ఇది ఎప్పుడు అన్ని హ్యాండ్ బ్యాగ్స్తో ఇట్ విల్ కీప్ జంపింగ్. అండ్ దెన్ నా బైక్ కీజ్. ఓకే, సో నా కమింగ్ టు దిస్ పౌచ్. ఈ పౌచ్ కూడా ఒక లెదర్ పౌచ్ అనమాట. ఇట్లా సీక్వెన్స్ వర్క్ చేసినట్టు ఉంటుంది. ఈ పౌచ్ ఓపెన్ చేస్తే ఏమేమి ఉంటుందో చూడండి. ఫస్ట్ థింగ్, అంటే ఇది నేను ట్రావెల్ చేసినప్పుడు, అంటే కాలేజ్కి వెళ్ళినప్పుడు ఐ డోంట్ క్యారీ దిస్. ఇఫ్ అట్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు మై ఆంట్స్ ప్లేస్, ఆర్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు అవుట్ ఆఫ్ స్టేషన్, లేకుంటే నేను ఎప్పుడు ట్రావెల్ చేస్తూ ఉంటానని చెప్పాను కదా. సో అలా ట్రావెల్ చేసినప్పుడు నాకు ఈ పౌచ్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ పౌచ్లో ఏముందంటే హెయిర్ బ్యాండ్ ఉంది, ప్లస్ దాంతోపాటు ఒక సారీ పిన్ ఉంది. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ మీ, ఫర్ మై బేబీ ఆల్సో. ఒక రోల్ ఆన్ ఉంది. అండ్ ఒక లిప్ బామ్ ఉంది. దిస్ ఈజ్ లైక్ న్యాచురల్ షేడ్, ఏం పెద్ద టింటెడ్ అంతా కాదు, నార్మల్గా ఒక లిప్ బామ్. వెరీ 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 ఇంపార్టెంట్, ఎందుకంటే మస్కిటోస్ లవ్ మీ ఎ లాట్ అనమాట. నేను ఎక్కడ ఉన్నా వెతుక్కుంటూ వచ్చి నేను కరెక్ట్గా కొడుతుంది. సో ఇది లేకుండా నేను ఉండలేను. విక్స్ ఇన్హేలర్, ఎందుకంటే నాకు మోషన్ సిక్నెస్ ఉంది. సో నేను ట్రావెల్ చేస్తూ ఉండేటప్పుడు నాకు సడన్గా ఇఫ్ ఐ ఫీల్ లైక్ వామిటింగ్, నేను ఇది స్మెల్ చేసుకుంటాను. సేమ్ లైక్ దట్ ఇది కూడా ఒక యాక్స్ ఆయిల్ పెట్టుకుంటాను.
ఒక చిన్న మిర్రర్ ఉంది, కోమ్స్, ఇవి రెండు నాకు ఖచ్చితంగా కావాలి. నాకు కొంచెం కర్లీ ఫ్రిసీ హెయిర్ అనమాట, సో దానికి ఈ కోమ్ ఖచ్చితంగా కావాలి. అండ్ ఈ కోమ్ టు నార్మలీ కోమ్ యువర్ హెయిర్. ఒక బన్ స్టిక్ ఇట్లా ఇట్లా పెట్టుకోవడానికి. స్టిక్కర్ ప్యాకెట్స్, జెల్యూసెల్, సమహన్ ప్యాకెట్స్ 2 ఉన్నాయి. ఈ 2 బాక్సెస్ ఉంది, ఇందులో ఏముందో చూపిస్తాను. ఫస్ట్ బాక్స్లో స్లైడ్ పిన్స్ ఉంది, ఇంకొక సారీ పిన్ ఉంది, ఒక నెయిల్ కటర్ ఉంది, టిక్ టాక్ లిప్స్ ఫర్ మై డాటర్. దిస్ ఇస్ ద క్లిప్ దట్ ఐ యూస్, సో ఇది నాకు ఎమర్జెన్సీకి. అండ్ నా దగ్గర ఒక ఇయర్ రింగ్ పర్ల్ది, అండ్ తర్వాత బ్లాక్ది, ఇట్లా 2 పెట్టుకుంటాను ఎప్పుడు. ఒక చిన్న బ్లేడ్ ఉంది, ఏమైనా కట్ చేయాలి అన్నప్పుడు. ఇది ఒక చిన్న పెన్, ఎమర్జెన్సీకి పెట్టుకున్నా. ఇది నెయిల్ ఫైలర్ అనమాట. నేను ఒక చిన్న ఫూల్జీ వాళ్ళది ఒక పెడిక్యూర్ మెనిక్యూర్ కిట్ కొన్నప్పుడు దాంట్లో వచ్చింది చిన్నది, సో అది ఇందులో పెట్టుకున్నాను. మోర్ పెన్స్. అండ్ ఇది దీన్ని ఏమంటారు, దీని హెడ్సెట్ రబ్బర్ వస్తుంది కదా, అది. ఆఫీస్ బ్యాగ్ నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. నేను మామూలుగా బయటికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నాం కదా, సపోజ్ ఇన్ కేస్ ఐ హ్యావ్ టు గో సమ్వేర్, అప్పుడు ఇవన్నీ క్యారీ చేసుకొని వెళ్తాను. ఇందులో వాటర్ బాటిల్ ఒకటి మిస్సింగ్, అండ్ పవర్ బ్యాంక్ ఒకటి మిస్సింగ్, మొబైల్లోనే నేను వీడియో తీస్తున్నాను. అండ్ దిస్ బాక్స్, ఈ బాక్స్లో ఏముందంటే పారాసెటమాల్, డోలో 650, ఒక ప్లక్కర్ ఉంది, ఇంచ్ టేప్ దాన్ని ఒక బ్యాండ్లో ఇలా టై చేసి పెట్టాను. అండ్ ఇదొక పౌడర్, లైక్ ఐఎమ్ ఎలర్జిక్, సో డస్ట్ అలర్జీ ఎక్కువ ఉంది, ఈ పౌడర్ వాడతాను. ఇది ఏం పౌడర్ నాకు తెలియదు, అస్సలు తెలియదు, బట్ ఇది వాడితే నాకు ఈ స్నీజింగ్ అనేది స్టాప్ అవుతుంది కాబట్టి వాడుతున్నాను. నాకు మైగ్రేన్ ఉంది, సో ఐ హ్యావ్ మైగ్రేన్ టాబ్లెట్స్ విత్ మీ. అండ్ ఎప్పుడైనా నాకు నిద్ర రాలేదు అని అన్నప్పుడు స్లీపింగ్ పిల్ టైప్స్ అనమాట, బాగా నిద్ర పడుతుంది. సో దిస్ ఇస్ దేర్ ఇన్ దిస్ బాక్స్. అన్నీ తీసేసాను, మళ్ళీ సెట్ చేయడం. తీసేయడం ఈజీ కానీ మళ్ళీ పెట్టడం అమ్మో. ఓకే, ఇది ఈ బాక్స్లో ఉంది. అండ్ ఐ హ్యావ్ అ స్మాల్ బాటిల్ ఆఫ్ పర్ఫ్యూమ్. చాలా బాగుంటుంది ఈ స్మెల్, ఫ్లవరీ స్మెల్. ఎప్పుడైనా సమ్టైమ్స్ ఇఫ్ ఐ వాంట్ టు స్మెల్ సంథింగ్ గుడ్ అన్నప్పుడు ఇది వాడతా. సో ఎస్, తర్వాత బ్రష్. నేను తలస్నానం చేసినప్పుడు నా జుట్టు అసలు ఇట్లా ఉంటుందన్నమాట, సో దానికని ఇది స్మాల్ వన్ టు క్యారీ. ఈ బ్యాక్ సైడ్ జిప్లో ఏముందో చూపిస్తా. మాస్క్, ప్రెసెంట్ సిచ్యువేషన్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత ఇది ఒక బ్యాగ్, ఫోల్డబుల్ షాపింగ్ బ్యాగ్. సో మనం ఏమైనా షాపింగ్ చేసినప్పుడు ఇదిలో క్యారీ చేసుకోవడానికి కోసం అని చెప్పి ఇది పెట్టుకొని ఉన్నా. ఇది ఒక లెన్స్ కేస్ అనమాట. నేను చెప్పాను కదా, సడన్లీ వెన్ ఐ గో టు మై ఆంట్స్ ప్లేస్ అండ్ దే ఆస్క్ మీ టు బీ హియర్, నేను స్టే చేస్తాను, అప్పుడు నాకు కావాలి లెన్స్ కేసు, లెన్స్ సొల్యూషన్. అండ్ ఇందులో ఒక మిర్రర్ ఉంది,
సో ఇవన్నీ ఇందులో పెట్టుకుంటా. దాని తర్వాత నాకు అప్పుడప్పుడు లో షుగర్ ఉంటుంది. సో మా పాప చూస్తుంది చాక్లెట్స్ తీసుకుంటే ఓకే. సో చాక్లెట్స్ పెట్టుకొని ఉంటా. అండ్ ఇది ఒక రోసరీ, ఇది ఎప్పుడు నా బ్యాగ్లో ఉంటుంది. సో దట్స్ ఆల్ ఇన్ మై బ్యాగ్. ఇంత పెద్ద బ్యాగ్లో ఇంతే ఉంది. అండ్ ఇంకా చాలా స్పేస్ ఉంది యాక్చువల్లీ. యూ కెన్ క్యారీ అ లాట్ ఇన్ దిస్ బ్యాగ్. ఈ మ్యాక్స్లో కొన్నాను, 1500 అనుకుంటా, 1499 సంథింగ్. నా ఆఫీస్ హ్యాండ్ బ్యాగ్ నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. ఎలా ఉండింది, ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్స్లో తెలియజేయండి. అండ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and support me. Meet you all in my next video. Until then, it's bye from Sharmi. Bye-bye.